జూన్ 4వ తేదీ జరగబోయే కౌంటింగ్లో ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారు అనేది తేటతెల్లం కాబోతూ ఉన్న పార్టీల అధినేతలకు, కొన్ని ముఖ్యమైన మీడియా సంస్థల యజమానులకు, కొందరు కీలకమైన వ్యక్తులకు రాబోయే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించి ఒక కంప్లీట్ క్లారిటీ ఉందా? ఎవరికి అధికారం వస్తుంది, ఎవరికి అధికారం రావట్లేదు అనే అంచనా వాళ్ళకు ఒక అంచనాకు వచ్చేసారా అంటే ఏమో నిజమైన అనిపిస్తుంది. ఒక అంచనాకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ పలుకులు, వాళ్ళ వార్తలు చూస్తే ఇదే చూడి అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా మనం కాబోతున్నామని ఆయనే స్వయంగా ప్రకటించారు. దేశం మొత్తం మన వైపు చూస్తున్నారని. వైసీపీ వాళ్ళు ప్రమాణ స్వీకారానికి సిద్ధపడండి, విశాఖ తరలిరండి అనే ప్రకటనలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. టీడీపీ క్యాంపు నుంచి చూడండి, చడి చెప్పులు లేదు, ఎవరెక్కడున్నారో కూడా తెలియడం లేదు. టీడీపీ మీడియాను చూసినా అదిగో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి అటువంటి అంచనాలు ఎక్కడా వెలువరిస్తలేదు. అండ్ పైపెచ్చు టీడీపీ మీడియాలో ముఖ్యులు, ఆ మీడియా అధినేతలు, వాళ్ళు పెడుతున్న ట్వీట్లు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, రాస్తున్న రాతలు చూస్తే వీళ్ళు ఓడిపోతున్నాం, మళ్ళీ జగన్ సీఎం అవుతున్నాడు అని చెప్పి కంప్లీట్ క్లారిటీతో ఉన్నారా అని చెప్పి అనిపిస్తుంది. నిన్న వారాంత పలుకులైన రాసినటువంటి ఆ వీకెండ్ కామెంట్స్ చూసినా జర్నలిజం మీద ఆయన పాఠాలు బోధిస్తున్నారు. ఓ సర్వే అంచనాలన్నీ ఎప్పుడు నిజమవుతాయా అంటే ఇప్పుడు ఎక్కువ సర్వేలు జగనే సీఎం అని చెప్పి అంటూ ఉన్నారు కదా. సో సర్వే అంచనాలన్నీ ఎప్పుడు నిజమవుతాయా, ఇప్పుడు అబద్ధం కాలేదా, వాటిని నమ్మి ఒక అభిప్రాయానికి రావాలా మనం? ప్రజల తీర్పు ఈవీఎంలలో ఉంది కదా, అది బయటకు రావాలి కదా. మరి అవన్నీ బయటకు వచ్చేటట్లయితే ఒపీనియన్ పోల్స్, సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్స్, రకరకాల అభిప్రాయాలు, వీళ్ళకు పాజిటివ్గా ఇచ్చిన 1-2 డబ్బులు ఇచ్చి చేయించుకున్నవి అయితే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టారుగా. మరి అప్పుడు ఎట్లా పెట్టారు? మినిమం బేసిక్ లాజిక్స్ ఉన్న క్వశ్చన్సే కదా. అండ్ అవన్నీ పక్కన పెట్టండి. ఈ మీడియాకు, ఛానళ్లకు క్షేత్రస్థాయి వరకు నెట్వర్క్ ఉంటుందిగా. వాళ్ళు ఒపీనియన్ పోల్స్, సర్వేలో లేకుంటే ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేసి అయితే డెఫినెట్లీ ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారుగా. అది అందరికీ తెలిసిందేగా. మరి దాంట్లో ఏం తెలియదో చెప్పండి, దాంట్లో ఏం తెలియదో చెప్పండి, నిజాయితీగా చెప్పండి. మీరు ఆన్సర్ చేసుకోండి. అందులో జగనే లీడ్ ఉన్నాడని చెప్పి అయితే ఆ నివేదికలు అయితే మీకు వచ్చాయి కదా. అంతెందుకు, తెలుగుదేశం పార్టీ ఇంటి మనిషిగా ఉండే ఒక సెఫాలజిస్టు ఒక సర్వే చేశారుగా. ఇంతకుముందు ఆయనతో చేయించుకున్నారుగా, అదే చంద్రబాబు గారు ఆయనతో చేయించుకున్నారుగా 6 నెలల కిందట. అందులో జగన్ చాలా లీడ్ ఉన్నాడు వస్తే చంద్రబాబు దాంతో సాటిస్ఫై కాకుండా మళ్ళీ చేయించుకున్నారుగా. ఆయన మేలోనే మే ఫస్ట్ వీక్లోనే ఆయన నివేదిక ఇచ్చారుగా. జగన్ మళ్ళీ కంటిన్యూ అవుతారు, మనం చాలా వెనకబడి ఉన్నామని. ఆ తర్వాతనేగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రకరకాల తప్పుడు ప్రచారం చేసింది. తెలియంది ఎవరికి? సో మరి వీళ్ళందరూ ఒక అంచనాకు వచ్చేసారు. అందులోకి పనిచేసే కీలకమైన వాళ్ళే అబ్బో వైసీపీ వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. అబ్బో వీళ్ళ ప్రకటనల వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల టికెట్లు పెంచేశారు. అబ్బో విశాఖపట్నంలో హోటళ్ళని నింపేసుకుంటున్నారు. రాకపోతే ఏం చేస్తారు, రాకపోతే మొహం ఎక్కడ పెట్టుకుంటారు. అసలు మీరు వస్తామని చెప్పండి అయ్యా, వాళ్ళ సంగతి తర్వాత కానీ మీరు వస్తామని చెప్పండి. ఎక్కడా లేదు కదా. వీళ్ళు కానీ ఫిక్స్ అయిపోయినట్టున్నారు. వీళ్ళకి వచ్చే నివేదికలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకేమైనా అనూహ్యం జరిగితే తప్ప మనం అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వాళ్ళు కూడా ఫిక్స్ అయినట్లే ఆ సంకేతాలు అయితే వెలువరిస్తున్నారు.